బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పార్టీ కార్యాలయం కోసం ల్యాండ్ కేటాయింపు, బిల్డింగ్ పర్మిషన్ పత్రాలు చూపించాలని నోటీసులో ప్రస్తావించారు. 3 రోజులలో అనుమతి పత్రాలు అందించకుంటే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సర్వే నెంబర్ 1066లోని ఎకరం ప్రభుత్వ స్థలంలో హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ నిర్మించింది. అనుమతుల పత్రాల విషయంలో 2 సార్లు బీఆర్ఎస్ నేతలు నోటీసులు తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయించారంటే గత నెలలో కలెక్టర్కు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నిన్న స్వయంగా మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయంలో బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయానికైతే అధికారులు నోటీసులు ఇచ్చారు. పార్టీ కార్యాలయం కోసం ల్యాండ్ కేటాయింపు, అలాగే బిల్డింగ్ పర్మిషన్ పత్రాలు చూపించాలని నోటీసుల్లో ప్రస్తావించారు. 3 రోజుల్లో అనుమతి పత్రాలు అందించకుంటే మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా మున్సిపల్ అధికారులు అయితే చెప్తున్నారు. సర్వే నెంబర్ 1066లోని ఎకరం ప్రభుత్వ స్థలంలో హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ నిర్మించింది. అనుమతుల పత్రాల విషయంలో 2 సార్లు అయితే బీఆర్ఎస్ నేతలు ఈ నోటీసులను తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయించారంటూ కూడా గత నెలలో కలెక్టర్కు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నిన్న స్వయంగా మున్సిపల్ అధికారులే బీఆర్ఎస్ కార్యాలయానికి అయితే నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, ప్రభుత్వ కార్యాలయంలో బీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణ విషయంలో ఇటు పార్టీ నేతలు ఎందుకు పత్రాలు చూపించలేకపోతున్నారు అనుకోవచ్చు వేణు? ప్రశ్న అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల కొన్ని అక్రమంగా భూముల కబ్జాల విషయమే కావచ్చు, స్వయంగా పార్టీకి సంబంధించిన కార్యాలయ నిర్మాణంలో కూడా అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ స్థలాన్ని ఒక నెంబరు పర్మిషన్లు తీసుకొని మరొక నెంబరు తమకు ప్రైమ్ ఏరియా లొకేషన్ లోపల కార్యాలయం నిర్మించుకున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి హనుమకొండ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ కార్యాలయం బాలసముద్రం లోపల నిర్మాణం జరిగింది. అయితే సర్వే నెంబర్ 1066 లోపల నిర్మాణం జరగగా పక్కనే పార్క్ ఉంటుంది. ఆ పార్కు స్థలం లోపల ఒక సర్వే నెంబర్ను అనుమతి పత్రాలు చూపిస్తూ మరొక సర్వే నెంబరు నిర్మాణం చేశారంటూనే ఆరోపణలు వినిపించాయి. దాంతోపాటుగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా కలెక్టర్ కార్యాలయం లోపల ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూసేది కాంగ్రెస్ క్యాంప్ ఎమ్మెల్యేకి సంబంధించిన క్యాంప్ ఆఫీసు. అక్కడ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. దానికి ఆనుకునే ఈ ప్రదేశం లోపల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంది. ఇట్లా 2 ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలకు సంబంధించిన కార్యాలయం ఒకే చోట ఉంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. దాంతోపాటుగా ఈ యొక్క జిల్లా పార్టీ కార్యాలయం బీఆర్ఎస్ సంబంధించిన కార్యాలయం కూడా అనుమతులు సరిగా లేవు. దాంతోపాటుగా నిబంధనల విరుద్ధంగా ప్రైమ్ లొకేషన్ లోపల ఎకరం స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని కూడా అన్యాయంగా ఆ పార్టీ కేటాయించుకొని అనుమతులు లేక నిర్మాణం చేశారంటూ కూడా ఆయన కలెక్టర్ ఫిర్యాదు చేశారు. సో ఆ ఫిర్యాదును బేస్ చేసుకునే ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు గత 4 రోజుల నుంచి కూడా వీళ్ళకి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా 2 సార్లు తిరస్కరించడం జరిగింది. అయితే నిన్న టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ కూడా కార్యాలయానికి వచ్చేసి ఇక్కడటువంటి ఆఫీస్ బేరర్స్కి నోటీసులు ఇచ్చారు. దానిలో సెక్షన్ 254 ఆఫ్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం కూడా దీనికి సంబంధించిన కేటాయింపు అనుమతులు, దాంతోపాటుగా పూర్తిగా ఈ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, 2 బిల్డింగ్ పర్మిషన్స్, ఈ 2 కావాలంటూ 3 రోజుల టైం కూడా కేటాయించారు. 3 రోజుల లోపల కనుక ఆ అనుమతి పత్రాలు, భూమి కేటాయింపు పత్రాలు కనుక మున్సిపల్ అధికారులకు అందించకపోతే వాళ్ళు సెక్షన్ 254 ప్రకారం కూడా తదుపరి చర్యలకు వెళ్తామంటూ కూడా అందులో ఘాటుగానే హెచ్చరించారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి బిల్డింగ్ పర్మిషన్లు కూడా సరిగా లేవనట్టు ఒక చర్చ కూడా జరుగుతుంది. సో దీని ప్రకారం అటు బీఆర్ఎస్ పార్టీ అనుమతి పత్రాలు అందిస్తారా లేకపోతే నెక్స్ట్ కోర్టుకు వెళ్తారా అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కూడా గత